దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భారీ భూకంపం ఆ దేశాన్ని వణికించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా రాజధాని కారకాస్ సహా పలు నగరాల్లో ఆకాశ హర్మ్యాలు, బహుళ అంతస్తుల భవనాలు గాల్లో ఊయలలాగా ఊగిపోవడంతో జనం ఒక్కసారిగా భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు. వెనిజులా దేశంలో సంభవించిన ఘోర భూకంపం అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. రాజధాని కారకాస్ నగరంలో భారీ భవనాలు, కార్యాలయాలు నిలువున ఊగిపోయాయి. భవనాల గోడలు పగుళ్లు బారడం, లోపల ఉన్న వస్తువులు కింద పడి పగిలిపోవడంతో నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న యారకూయి రాష్ట్రం మొరోన్ పరిసర ప్రాంతాల్లోనూ ప్రకంపనల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. భూమి లోపలి పొరల్లో కేవలం 13 కిలోమీటర్ల తక్కువ లోతులోనే ఈ విపత్తు సంభవించడం వల్ల ఊళ్లకి ఊళ్లే కదిలిపోయినంత పనైంది. సహాయక సిబ్బంది, అత్యవసర రెస్క్యూ బృందాలు క్షేత్రస్థాయికి చేరుకుని నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వెనిజులా ప్రభుత్వం సూచించింది. పొరుగు దేశమైన కొలంబియాలో కూడా ఈ భూకంపం ప్రకంపనలు సృష్టించింది. మొరోన్ నగరానికి పశ్చిమంగా 21 కిలోమీటర్ల దూరంలో భూగర్భంలో 13 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. అధికారులు కరేబియన్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్యూర్టో రికో, వర్జిన్ ఐలాండ్స్ దీవులకు యుఎస్ సునామీ హెచ్చరికల వ్యవస్థ ముందస్తు అలర్ట్ జారీ చేసింది. En este momento, bueno, retirándonos las operaciones. Se queda el mostrador de Conviasa. Redoma de Morón. Salió la carretera, la redoma de Morón. Salió la carretera, la redoma de Morón. దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భారీ భూకంపం ఆ దేశాన్ని వణికించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా రాజధాని కారకాస్ సహా పలు నగరాల్లో ఆకాశ హర్మ్యాలు, బహుళ అంతస్తుల భవనాలు గాల్లో ఊయలలాగా ఊగిపోవడంతో జనం భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు. వెనిజులా దేశంలో సంభవించిన ఘోర భూకంపం అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. రాజధాని కారకాస్ నగరంలో భారీ భవనాలు, కార్యాలయాలు నిలువున ఊగిపోయాయి. భవనాల గోడలు పగుళ్లు బారడం, లోపల ఉన్న వస్తువులు కింద పడి పగిలిపోవడంతో నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న యారకూయి రాష్ట్రం, అలాగే మొరోన్ పరిసర ప్రాంతాల్లోనూ ప్రకంపనల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. భూమి లోపల పొరల్లో కేవలం 13 కిలోమీటర్ల తక్కువ లోతులోనే ఈ విపత్తు సంభవించడం వల్ల ఊళ్లకి ఊళ్లే కదిలిపోయినంత పనైంది. సహాయక సిబ్బంది, అత్యవసర రెస్క్యూ బృందాలు క్షేత్రస్థాయికి చేరుకుని నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వెనిజులా ప్రభుత్వం సూచించింది. పొరుగు దేశమైన కొలంబియాలో కూడా ఈ భూకంపం ప్రకంపనలు సృష్టించింది. మొరోన్ నగరానికి పశ్చిమంగా 21 కిలోమీటర్ల దూరంలో భూగర్భంలో 13 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. అధికారులు కరేబియన్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్యూర్టో రికో, వర్జిన్ ఐలాండ్స్ దీవులకు యుఎస్ సునామీ హెచ్చరికల వ్యవస్థ ముందస్తు అలర్ట్ జారీ చేసింది. La redoma de Morón. Salió la carretera, la redoma de Morón. Salió la carretera.
Ya, ya. Ya. Ya, por. Afuera que tenemos. No sale de allá. Hermano, no. Fuera más peligroso, hermano. Por allá. El đấy. Nada, huevo, nada. El đấy. Nada, huevo, nada. El đấy. Nada, huevo, nada. Edificios, se cayeron edificios, miren cómo está eso, se acaban de caer edificios, todavía está edificios, se cayeron edificios, miren cómo está eso, se acaban de caer edificios, todavía está edificios. Salió la carretera. దక్షిణ అమెరికా దేశమైన వెనుజులాలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భారీ భూకంపం ఆ దేశాన్ని వణికించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా రాజధాని కారకాస్ సహా పలు నగరాల్లో ఆకాశ హర్మ్యాలు, బహుళంతస్తుల భవనాలు గాల్లో ఊయలలాగా ఊగిపోవడంతో జనం భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు. వెనుజులా దేశంలో సంభవించిన ఘోర భూకంపం అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. రాజధాని కారకాస్ నగరంలో భారీ భవనాలు, కార్యాలయాలు నిలువున ఊగిపోయాయి. భవనాల గోడలు పగుళ్లు బారడం, లోపల ఉన్న వస్తువులు కింద పడి పగిలిపోవడంతో నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న యారకుయి రాష్ట్రం, అలాగే మొరోన్ పరిసర ప్రాంతాల్లోనూ ప్రకంపనల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. భూమి లోపల పొరల్లో కేవలం 13 కిలోమీటర్ల తక్కువ లోతులోనే ఈ విపత్తు సంభవించడం వల్ల ఊళ్ళకి ఊళ్లే కదిలిపోయినంత పనైంది. సహాయక సిబ్బంది, అత్యవసర రెస్క్యూ బృందాలు క్షేత్రస్థాయికి చేరుకుని నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వెనుజులా ప్రభుత్వం సూచించింది. పొరుగు దేశమైన కొలంబియాలో కూడా ఈ భూకంపం ప్రకంపనలు సృష్టించింది. మొరోన్ నగరానికి పశ్చిమంగా 21 కిలోమీటర్ల దూరంలో భూగర్భంలో 13 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. అధికారులు కరేబియన్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్యూర్టోరికో, వర్జిన్ ఐలాండ్స్ దీవులకు యుఎస్ సునామీ హెచ్చరికల వ్యవస్థ ముందస్తు అలర్ట్ జారీ చేసింది. Se vino abajo, que hay un incendio grande en la parte. Aquí se cayeron varios edificios.